దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. మరొక మాటతో మేము ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువుని గణపరుస్తున్నాను. బాగున్నారా? ప్రతినిత్యం వాగ్దానం చూస్తున్నారు. ఈవేళ 107వ కీర్తన 13వ వాక్యం ఒకసారి చూద్దామండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టుతో ఎదిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను. మరొకసారి చదువుతున్నాను. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను. నిజమే కదా? చాలా కష్టాలు మనకు కలిగినప్పుడు, చాలా బాధలు మనకు కలిగినప్పుడు, కష్టకాలంలో మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మనుషుల్ని ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాం. కానీ ఒక మాట ప్రభు సన్నిధిలో మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. కష్టము అని వచ్చేసరికి ఆటోమేటిక్గా మనుషులు ఏమవుతూ ఉంటారంటే దూరం అయిపోతూ ఉంటారు. మనిషికి మనిషి సహాయం చేసుకునేటటువంటి రోజులు ఈ రోజులు కావండి. బెల్లం ఉంటే చీమలన్నీ చేరినట్లుగా ధనముంటే మనుషులందరూ చేరుతున్నారు. సంపదలుంటే మనుషులందరూ చేరుతున్నారు. ఒక పంచదార ఉంటే చీమలన్నీ చేరినట్లుగా సంతోషము, ఆనందము, ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఉంటే మనుషులందరూ ఏమవుతున్నారంటే దరికి చేరుతున్నారు. కానీ ఒకలాంటి బాధ, కన్నీరు, దుఃఖము, వేదన వచ్చినప్పుడు ఏ మనిషి కూడా దగ్గరికి రావడం లేదు. మనుషులకు ఉన్న నైజం ఏంటంటే కష్టం వస్తే దూరంగా వెళ్ళిపోతారు, సంతోషం ఉంటే దగ్గర అవుతూ ఉంటారు. కానీ దేవునికి ఉన్న మనసు ఏంటో తెలుసా? కష్టకాలంలోనే తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలామంది భూమి మీద యేసుప్రభు భక్తులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వారి కష్టాల్లో, వారి బాధల్లో నేను చాలామంది సాక్ష్యాలు నేను విన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటాను. యేసుప్రభు తెలిసిన ఒక బిడ్డకి 18 సంవత్సరాలు బట్టి పిల్లలు లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళి ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు ఆమె గర్భఫలాన్ని తెరిచాడు. 18 సంవత్సరాలు బట్టి పిల్లలు లేని ఆమెకు యేసుప్రభు బిడ్డలను అనుగ్రహించాడు. ఒక వ్యక్తి భయంకరంగా స్లాబ్లు కన్స్ట్రక్షన్ చేశాడు. ఆ స్లాబ్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఒక స్లాబ్ ఏమైపోయిందంటే విరిగిపోయి పడిపోయినప్పుడు ఆ స్లాబ్ కింద ఇంచుమించు 12-14 మంది కూలి వాళ్ళు ఆ స్లాబ్లో ఇరుక్కుపోయినప్పుడు పోలీసులు వచ్చి ఆ యొక్క ఇంటిగల ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఇంకేని శిక్ష పడిపోతుంది, ఎంతమంది అందులో ఇరుక్కుపోయారు కదా, అందులో ఏ ఒక్కరి ప్రాణం పోయినా సరే ఈయన ఖచ్చితంగా శిక్ష పడిపోతుందని తరుణంలో జైల్లో ఉన్నప్పుడు టెన్షన్ పడుతున్నప్పుడు ఒక పోలీస్ వ్యక్తి ఆ వ్యక్తికి అందించినటువంటి ధైర్యం తెచ్చుకో, నేను యేసుప్రభుకి ఖచ్చితంగా చెప్తాను నీ కోసం, యేసుప్రభు నేను విడిపిస్తాడు అనేటటువంటి ఒక చెప్పిన మాట జైల్లో ఉన్న వ్యక్తిని ధైర్యపరిచినటువంటి ఆ మాటను బట్టి ఆ జైల్లో ఉన్నటువంటి ఆ ఇంటిగల ఓనర్ ధైర్యం తెచ్చుకొని యేసుప్రభుకి ప్రార్థన చేసినప్పుడు స్లాబ్ కింద ఇరికిపోయిన 12 మంది 14 మందిలో ఏ వ్యక్తి కూడా మరణములకు అప్పగింపబడకుండా క్షేమంగా ఉన్నట్లుగా కొన్ని సాక్ష్యాలు మనం వింటాం. యేసుప్రభు కష్టకాలంలో ఉన్నవారికి దేవుడై ఉన్నాడు. యేసుప్రభు బాధలలో ఉన్నవారికి దేవుడై ఉన్నాడు. యేసుప్రభు ఇరుకుల్లో ఉన్నవారికి దేవుడై ఉన్నాడు. నేను కూడా నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు చెప్పగలను. ఎంతోమందిని నేను చూశాను, ఎంతోమంది బ్రతుకులు నేను చూశాను. చూసిన ప్రతి బ్రతుకులో కూడా ఒక ఉన్నతమైన అద్భుతాలే జరిగాయి. కానీ ఎవ్వరూ కూడా యేసుప్రభు నమ్మి నష్టపోయిన వాళ్ళు ఎవరూ లేరు. యేసుప్రభు కన్న తండ్రి లాంటి వాడండి. అందుకని వాక్యం సెలవిస్తుంది కదా, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనినేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని యేసుప్రభు చెప్పలేదా? చూడము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నానని యేసుప్రభు చెప్పలేదా? మేలుతో నిన్ను తృప్తిపరుస్తానని యేసుప్రభు నీకు చెప్పలేదా? నీ కోరికను సిద్ధింపు చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని యేసుప్రభు చెప్పలేదా? ఇదిగో నువ్వు వెలుచున్న నీ మార్గములలో నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న ప్రతి స్థలమును నేను సరళము చేసేదనని యేసుప్రభు చెప్పలేదా? ఈరోజు బిడలారా, ఈ వాగ్దానం చూస్తున్న మీతో ప్రభు సన్నిధిలో నేను చెప్తున్నాను, ధైర్యం తెచ్చుకో. నీ కష్టకాలంలో యేసుప్రభుకి మొర్రపెట్టడం నేర్చుకో. నీ కష్టకాలంలో ప్రభువును విమర్శించడం కాదు, దేవుడుంటే నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తాయి, దేవుడుంటే నాకు ఎందుకు ఈ బాధలు వస్తాయి, దేవుడుంటే నాకు ఎందుకు ఇరుకులు వస్తాయి అని యేసుప్రభుని విమర్శించడం నేర్చుకోకూడదు. ఎందుకంటే యోబు అనే భక్తుడు ఎన్ని శ్రమలు కలిగినా దేవుడు అన్యాయం చేశారని ఏ రోజు ఏ మాట అనలేదు. తన నోటితో ఏ పాపము చేయలేదు.
ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, పెంచిన తల్లిని ఒక మాట మనం అనగలమా? పెంచిన తండ్రిని ఒక మాట మనం అనగలమా? వీరినే ఒక మాట మనం అనలేనప్పుడు సృష్టించిన దేవుణ్ణి మనం ఎలా అనగలమండి? ఈవేళ ప్రభు సన్నిధిలో మీకు ఇచ్చే ధైర్యం ఏంటంటే, నీ కష్టకాలంలో దేవునికి నువ్వు మొర్రపెట్టడం నేర్చుకోవాలి. నీ ఆపదలన్నిటిలో నుండి ప్రభు తప్పనిసరిగా నేను విడిపిస్తారు. ఈరోజు నీకు కలిగిన ఆపద ఏంటి? ఉద్యోగం లేకుండా ఒక భయంకరమైన తెగులును అనుభవిస్తున్నావేమో, నీ వ్యాపారంలో నష్టపోయి నువ్వు బాధపడుతున్నావేమో, ఒకవేళ గర్భఫలం లేక నువ్వు ఏడుస్తున్నావేమో, మీలో ఎవరైనా ఆత్మీయతలో పడిపోయి బాధపడుతున్నారేమో, మొదటున్న భక్తి లేదు, మొదటున్న విశ్వాసం లేదు, మొదటున్న ప్రార్థన లేదని ఏడుస్తున్నారేమో. ధైర్యం తెచ్చుకోండి. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనుషులు మరిచినా ఆయన ఎన్నడూ నేను మర్చిపోడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి ఆపదలో నుండి నేను దేవుడు విడిపించబోతున్నాడు. కష్టకాలంలో నువ్వు దేవునికి మొరపెట్టడం నేర్చుకో. ఎప్పుడు ప్రేయర్ చేయి, బైబిల్ చదువు, దేవునితో గడుపు. నీ దగ్గర బైబిల్ లేకపోతే ఎవరినైనా బైబిల్ని అడిగి సంపాదించుకో. కానీ యేసు ప్రభువుని మాత్రం ఎన్నడూ మీ జీవితం వదలకండి. ప్రేమ, పరిశుద్ధము, నమ్మకమైన తండ్రి, ఈవేళ ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారిని మీరు ధైర్యపరచమని ప్రార్థిస్తున్నారు. వారి కష్టకాలంలో నీకు మొర్రపెట్టేటటువంటి కృప యేసు నామములో నీ బిడ్డలకి కలుగునుగాక. మీరు తాకండి ప్రభు, దీవెనకరంగా మార్చండి. మనుషులు మర్చిపోను, నువ్వు మర్చిపోవు కాబట్టి నీ సన్నిధి బిడ్డల మీద బలముగా దిగి వచ్చును గాక. మీరే ఆదరించండి ప్రభు, ఓదార్చండి. బిడ్డల చుట్టూ నీ మహిమనుంచండి. ఎక్కడికి వెళ్ళినా బిడ్డల జీవితంలో ధైర్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు తాకండి, నిబ్బరమైన బుద్ధి ఇవ్వండి. మీ కొరకు నిలబెట్టండి. అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా మార్చండి. బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా జయమును మనం ప్రార్థిస్తాం. మీరే ముట్టమని అభిషేకించమని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.